అన్న టికెట్ కొడుతుర్రా? టికెట్ కొడుతుర్రా? కొడుతుర్రా? మీరు అంటే డ్రైవర్ కమ్ కండక్టరా? ఐర్విత ఇది ఐర్విత చెప్పండి, ఏం కాదు, ప్రాబ్లం ఏం కాదు. అదే ఇప్పుడు అంటే ఇది కార్పొరేషన్ కిందకి వస్తుందా? అదే ప్రైవేట్ కదా, అదే అంటున్నా. టికెట్ కొడుతురు మీరు? బస్సులు స్ట్రైక్ అన్నారు కదా, మళ్ళీ ఎందుకు నడుపుతారు? ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళ పిహెచ్పి వాళ్ళు అంటే కండక్టర్ ఉంటారా? ఇప్పుడు కండక్టర్ లేడు, ఫ్రీ. టికెట్ కొడతలేరా మీరు? టికెట్ కొట్టలేదు, ఫ్రీ. తీసుకోవాలి, తెచ్చాలి. కండక్టర్ అన్న ఫ్రీగా నడుపుతారు. మనకేం తెలుసా, డిఎం చెప్పి తీసుకోవచ్చు. అచ్చా, డి అని చెప్పి. ఓకే ఓకే. బస్ ఆయుర్వేద అన్న అన్న భయ ఇది స్ట్రైక్ అన్నారు కదా, నడుపుతున్నారు? కాదు, మీది హైర్విత్ కార్పొరేషన్? కార్పొరేషనా? హైర్విత్. ఓకే ఓకే. సేమ్ లేవు, మేల్ అయినా ఫీమేల్ అయినా అందరికి ఫ్రీ. ఎవరు చెప్పారు మీకు? డిఎం చెప్పండా? శ్రీనివాస్ అండి, నేను హన్మకొండ నుంచి వచ్చాను, దైవ దర్శనానికి వచ్చాను. అదే రాత్రి నుంచి బస్సులు స్ట్రైక్ అంట, మాకు అదే ఇబ్బంది అవుతుంది. ఒక్క బస్సు కూడా లేదండి ఇప్పటి వరకు. వెళ్ళాలి, ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఫ్యామిలీతో వచ్చినాము, అమ్మ నాన్న వీళ్ళందరూ వచ్చాము, చాలా ఇబ్బంది అవుతున్నది. గవర్నమెంట్ ఏం చెప్పాలంటే? ఈ గవర్నమెంట్ చాలా ప్రజలను ఇబ్బంది పెడుతున్నదండి. వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు గత ప్రభుత్వం వచ్చిన కాంచి ఓపికతోని వాళ్ళు చూస్తున్నారు. 1 month నుంచి వాళ్ళు డెడ్ లైన్ పెట్టారు, ఇట్లా రిక్వెస్ట్ కూడా పెట్టారు. ఎంత పెట్టినా కూడా ప్రజలు గవర్నమెంట్ స్పందించకుండా ఇంత ప్రజలను ఇబ్బంది పెట్టి ఏదో వాళ్ళ చర్చలను సఫలం చేసి ఏదోటి వాళ్ళకు న్యాయం చేయాలి కదండి. అది చేయకుండా మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటా ఇప్పుడు ఓట్ల కోసం అప్పుడు వాళ్ళకు ఆశలు కల్పించి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏమైనా వాళ్ళ గొంతమ్మ కోరికలు ఏం కోరుతలేరు కదండి. వాళ్ళు మీరు చెప్పిన అప్పుడు ఎలక్షన్ అప్పుడు మీరు చెప్పిన కోరికలనే వాళ్ళు నెరవేర్చమని, మీరు చెప్పిందే మీరు చెప్పమని వాళ్ళు కోరుతున్నారు. న్యాయమైన డిమాండే కదండి ఇది.